హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి రుచులు ఓన్లీ వెజిటేరియన్. ఈరోజు ఎంతో టేస్టీగా పుల్లగా మామిడికాయ పులుసుని ఎలా పెట్టుకుందాము ఈ వీడియోలో చూద్దాము. ఇది చాలా సింపుల్గా ఈజీగా పెట్టేసుకోవచ్చు, చాలా క్విక్గా కూడా అయిపోతుంది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా మామిడికాయ ముక్కల్ని తీసుకోవాలి. ఈ పులుసుకి మొగ్గున కలర్ వచ్చిన మామిడికాయ ముక్కలైనా కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు నేను ఒక పెద్ద మామిడికాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని తీసుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక 4 టీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత తొక్క తీసుకుని ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. ఈ మామిడికాయ పులుసులోకి వెల్లుల్లి రెబ్బలు ఎక్కువగా ఉన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగే ఎండుమిర్చి, కరివేపాకును కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పోపు దినుసులు మాడిపోకుండా మిక్స్ చేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత కారానికి సరిపడా పచ్చిమిర్చిని వేసుకోవాలి. నేను ఒక 4 పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా చేసుకుని వేసుకున్నాను. వీటినన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకుని తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. మనం మామిడికాయ పులుసు కొద్దిగా పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి సాల్ట్ ఎక్కువగానే పడుతుంది. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ వరకు కారాన్ని వేసుకుని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ ఆనియన్స్ని మెత్తగా మూత పెట్టేసుకుని కుక్ చేసుకోవాలి. ఆనియన్స్ మనకు ఈ స్టేజీలో మెత్తగా ఉడికిపోతే కనుక మనకు కర్రీ ప్రిపరేషన్ ఈజీ అయిపోతుంది. ఇప్పుడు ఆనియన్స్ బాగా కుక్ అయిపోయినాయి. మెత్తగా ఇలా మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని వేసేసుకోవాలి. పులుపును బట్టి మీరు ఈ మామిడికాయ ముక్కల్ని వేసుకోవచ్చు. కొద్దిగా పండిన మామిడికాయ ముక్కలు అయితే కనుక టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు వీటినన్నిటినీ కూడా ఒకసారి మిక్స్ చేసుకుని తర్వాత ఇందులోకి తగినన్ని వాటర్ని పోసుకోవాలి. ఒక 1/2 లీటర్ వరకు వాటర్ అయితే సరిపోతుంది. వేసుకుని అంతా ఒకసారి మిక్స్ చేసుకుని సాల్ట్ అది ఒకసారి టేస్ట్ చూసుకుని మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో మామిడికాయ ముక్కలు మెత్తగా ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి. చూసారా, నాకు 5 మినిట్స్కి మామిడికాయ ముక్కలు మెత్తగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుని మామిడికాయ ముక్కలు ఉడికినాయో లేదో టెస్ట్ చేసుకుని స్టవ్ ఆపేసుకుంటే సరిపోతుంది. చూసారా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చో. మనకు 10 మినిట్స్లో కర్రీ రెడీ అయిపోతుంది. ఈ వేసవిలో మనం ఎక్కువసేపు స్టవ్ దగ్గర నుంచోలేము. అలాగే ఇలా పుల్లగా ఇలా మామిడికాయ పులుసుని చేసుకుని తింటే నోటికి కూడా చాలా రుచిగా ఉంటుంది. అలాగే వంట కూడా మనకు ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడు చాప్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకుని మిక్స్ చేసుకుంటే మనకు కర్రీ ప్రిపేర్ అయిపోయింది. చాలా సింపుల్గా ఈజీగా త్వరగా అయిపోయే రెసిపీ మామిడికాయ పులుసు. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా, హెల్తీగా, టేస్టీగా, సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.